యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆ శబ్దమును వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, మృతులకు గుడ్ న్యూస్ చెప్తున్నాడు. మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు. చనిపోయిన వారికి శుభవార్త చెప్తున్నాడు అన్నమాట. ఏంటి ఆ శుభవార్త? మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది. మృతులు అంటే చనిపోయిన వారు, మరణించిన వారు, మృతి చెందిన వారు మృతులు. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు. దేవుని కుమారుని శబ్దము అంటే ఏంటిది? శబ్దము అంటే మాట, వాక్, వాక్యము, పలుకు. అర్థమైందా? దేవుని కుమారుని శబ్దం అంటే దేవుని కుమారుని మాటలు. మృతులు, చనిపోయిన వారు, మృతి చెందిన వారు, మరణించిన వారు దేవుని కుమారుని మాటలు విని ఏం చేస్తారంట? జీవిస్తారు. ఆ జీవించే అటువంటి గడియ వచ్చింది, ఇప్పుడు వచ్చే ఉంది. కాకపోతే అక్కడ ఒక కండిషన్ ఉంది. అందరూ కాదు, మృతి చెందిన వారందరూ కాదు జీవించేది. మృతులందరూ కాదు జీవించేది. ఏమన్నాడు? దానిని వినువారు మాత్రమే. దానిని వినువారు మాత్రమే. దేనిని వినువారు? శబ్దం. శబ్దం అంటే ఏంటిది? యేసుక్రీస్తు మాటలను వినువారు 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 జీవిస్తారంట. అంటే దాని అర్థం వినని వారు, అది వినువారు జీవిస్తారు. ఆ కాలంలో వినని వారు జీవించరు. వినని వారు జీవించరు. ఈ 25వ వచనం ఆత్మ సంబంధమైనటువంటి మృతుల గురించి, ఆత్మ సంబంధమైన పునరుత్థనం గురించి ఈ 25వ వచనంలో చెప్పబడ్డది. 28, 29 వచనాలు అది ఇంకో పునరుత్థనం గురించి చెప్పబడింది. 25లో ఉన్న మృతుల పునరుత్థనము, 28, 29 వచనాల్లో ఉన్న మృతుల పునరుత్థనము తేడా. ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే 25వ వచనంలో ఉన్నటువంటి మృతుల గురించి ఆలోచన చేద్దాం. ఇది కంప్లీట్ అయిన తర్వాతకి 28, 29 వచనాల్లో ఉన్నటువంటి మృతుల గురించి, వారి పునరుత్థనం గురించి తర్వాతకి ఆలోచన చేద్దాం. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మృతులు దేవుని కుమారుని శబ్దం. ఎవరు ఈ మృతులు? ఈ మృతులు ఎవరు అంటే, మృతులు ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసా? లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు
ఒక అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తున్నాడు. అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా తల్లిదండ్రులు చనిపోయారు, వారిని పాతి పెట్టుకొని నీ అంట వస్తా, నాకు సెలవి అని ఆ వ్యక్తి యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు యేసు ప్రభు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. ఈ వచనంలో ఎన్ని రకాల మృతులు ఉన్నారు? మృతులను పాతి పెట్టుకుంటారు అని ఉంది ఇక్కడ. ఏందంట? మృతులు అంటే, మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు. చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారు. ఇది ఎలా సాధ్యం అంటే, మృతి చెందిన వ్యక్తి మరో మృతి చెందిన వ్యక్తిని ఎలా సమాధి చేస్తాడు అంటే, ఇక్కడ 2 రకాల మరణాల గురించి చెప్పబడింది. ఒకరు శరీరంతో బ్రతికే ఉన్నారు, కానీ ఆత్మలో వారు చచ్చిపోయి ఉన్నారు. శరీరంతో బ్రతికే ఉన్నారు, ఆత్మలో చనిపోయి ఉన్నారు. ఇంకొకరు ఏంటంటే శరీరంతో చనిపోయారన్నమాట. శరీరంతో చనిపోయారంటే అర్థం ఏంది? ఆత్మ ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఆ శరీరంలో ఏముండదు? చలనం ఉండదు, స్పర్శ ఉండదు, పని ఉండదు. ఆత్మ దేహాన్ని వదిలిపెడితే అది శారీరక మరణం. ఆ శరీరంలో ఎలాంటి కదలికలు ఉండవు. అంటే ఆత్మ మరణం ఏంటంటే, శరీరం ప్రాణంతోనే ఉంటుంది, శరీరం మాట్లాడుతుంది, శరీరం కదలికలు, శ్వాస నిశ్వాస జరుగుతూ ఉంటాయి, కానీ శరీరంలో ఉన్న ఆత్మ చనిపోయిందన్నమాట. అర్థమైందా? ఆత్మ చనిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఆత్మకు చావు లేదు అయ్యగారు అని అంటారు కదా. ఆత్మకు చావు లేదు కదా అయ్యగారు, ఆత్మ చనిపోవడం ఏంది అయ్యగారు అంటారు. ఆత్మ చావడం, ఆత్మ మరణించడం అంటే ఏంటంటే, ఆత్మను కన్న తండ్రి అయిన దేవుని నుండి ఆత్మ పాపము చేత దూరము కావడమే మరణం. అర్థమైందా? దేవునితో, పరమాత్మతో ఈ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని తెంచుకోవడం, ఆ సంబంధం తెగిపోవడమే ఆత్మ సంబంధమైన మరణం. అర్థమైందా? మీకు ఇంకో మాట చెప్తాను. ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము అవ్వ వారిద్దరూ ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున రోజున నిశ్చయముగా చచ్చెదవని నరునికి. ఆదాముకు ఏం చెప్పాడు దేవుడు? మంచి చెడుల తెలివినిచ్చు వృక్షాన్ని నువ్వు తినకూడదు, తింటే ఎన్ని రోజుల తర్వాత చచ్చిపోతావు? తిన్నాక 100 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాడా? ఎన్ని రోజుల తర్వాత చనిపోతాడనుంది? ఏ రోజు నాడు తింటాడో ఆ రోజు నాడే చనిపోతాడు. తిను దినమున, ఏ దినాన తింటావో ఆ దినానే నీ దినం అయిపోతుందని దేవుడు చెప్పాడు. ఎవరికి? ఆదాముకు చెప్పాడు. మరి ఆదాము తిన్నప్పుడు అదే రోజున ఆదాము చనిపోయిందా? అదే రోజున అవ్వ చనిపోయిందా? చనిపోలేదు. దేవుడు వారిని ఏదేను తోటలో నుంచి వెళ్ళగొడితే కుమారులను కుమార్తెలను కని 100 సంవత్సరాలు బతికారు. అంటే మరి అదే రోజున ఎలా చనిపోయారు అంటే, శరీరం చనిపోలేదు, ఆత్మీయంగా చనిపోయారు. వారు ఆత్మీయంగా దేవుని నుండి దూరం అయిపోయారు.
అది మరణం. ఆత్మీయ ఆదామవ్వలు భౌతికంగా బతికున్నారు, శరీరకంగా బతికున్నారు. కానీ వారు ఏ విధంగా చనిపోయారు? శరీరంగా బతికి ఉన్న ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయంగా. దానికి కారణం ఏంటి? ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయారు. ఎఫెసీ సంఘస్థులతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని? మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు, అంటే పాపాల చేత మనుషులు చచ్చిపోతారా? పాపాల చేత అపరాధాల చేత మనుషులు చచ్చిపోతారా? నిజంగా పాపం చేసిన ప్రతి ఒక్కరూ చచ్చిపోయేది ఉంటే, ఒకడు పాపం చేసి వస్తే మిగతా వాళ్ళు ఎవరైనా పాపం చేస్తారా? నిజంగా అవ్వ పాపం చేసినప్పుడు పండు తిన్నప్పుడు ఆ చెట్టు కాన్నే సస్తే మళ్ళీ ఆదాము తినునా? పాపం చేసిన వాళ్ళల్లా చచ్చిపోతారు అంటే భూమి మీద జనాభా ఉండునా? ఉండదమ్మా? పాపం చేసిన వాళ్ళల్లా చచ్చిపోతారు అంటే ఎవడు పాపం చేయడుగా, చేస్తాడా? కానీ ఏ విధంగా చచ్చిపోతారు పాపం చేసిన వాళ్ళు? ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. అందుకే శరీరంతో ఎన్ని పాపాలైనా లెక్క లేకుండా చేస్తున్నారు. ఒకవేళ శరీరంతో పాపం చేస్తే శరీరమే సస్తదంటే మళ్ళా పాపం జోలికే పొడవడు కూడా పోతాడా? పాపం జోలికి పోతారా? పోరు. కానీ పాపం చేసే వారు ఏ విధంగా చచ్చిపోతున్నారు అంటే ఆత్మీయంగా చనిపోతున్నారు, ఆత్మీయంగా చనిపోతున్నారు. అందుకే మీ అపరాధముల చేత మీ పాపముల చేత శరీరముతో బతికుంటున్నారు, ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. 5వ వచనంలో కూడా అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, ఏటి చేత అంటే పాపాలు చేస్తే అపరాధాలు చేస్తే ఎలా ఎలా చచ్చిపోతున్నావు? ఎలా చచ్చిపోతున్నావు? ఆత్మీయంగా చచ్చిపోతున్నాం. ఎలా చచ్చిపోతున్నావు? ఆత్మీయంగా చచ్చిపోతున్నాం. అర్థమైందా? అందుకని ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమంటాడు? 3వ అధ్యాయం 2వ వచనమా 1వ వచనం, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది గాని, చూసావా? నీవు జీవిస్తున్నావన్న పేరు ఉంది, బతుకుతున్నావన్న పేరు ఉంది, బతికి బట్టగడుతున్నావన్న పేరు ఉంది. కానీ వాస్తవికంగా నువ్వు ఎవరివి దేవుని దృష్టిలో? అది అంటే శరీరముతో బతుకుతున్నావన్న పేరు నీకు ఉన్నది, జనాభా లెక్కలో నువ్వు ఉన్నావు. శరీరం జీవిస్తున్నటువంటి జనాభా లెక్కలో నీవు ఉన్నావు. కానీ నువ్వెవరివి వాస్తవానికి? నువ్వు మృతుడవు. జీవిస్తున్నావన్న పేరు నీకు ఉంది, బ్రతుకుతున్నావన్న పేరు నీకు ఉన్నది, పేరు మాత్రమే ఉన్నది. కానీ వాస్తవికంగా శరీరంలో ఉన్న ఆత్మ చచ్చిపోయి ఉంది. అంటే ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం 60వ వచనంలో యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తితో చెప్తున్నాడు. ఏమని? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. అంటే ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారందరూ శరీరంతో చచ్చిపోయిన తమ వారిని వాళ్ళు పాతి పెట్టుకుంటారు. అంటే ఒక బ్యాచ్ ఏమో ఆత్మీయంగా చచ్చిపోయిన వారు, ఇంకొకరేమో శరీర ప్రకారంగా చచ్చిపోయిన వారు. అయితే ఆత్మీయంగా చచ్చిపోయిన వారు
శరీరంతో చచ్చిపోయిన ఆ శవాన్ని పాతి పెడతారు, కానీ నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే మీకు ఏమర్థమైంది ఇక్కడ? ఏమర్థమైంది ఇక్కడ? అంటే ఆత్మీయంగా మరణించినటువంటి వారు, శరీరంతో మరణించినటువంటి వారు. అంటే శరీరంతో మరణించినటువంటి వారు ఇక భూమి మీద కనపడరు. కనపడతారా? కనపడరు. ఎందుకంటే ఆ శరీరం మరణించగానే ఆ వ్యక్తి శవం అవుతాడు. ఆ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టేస్తారు. ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. శరీరాన్ని 1 రోజు 2 రోజుల తర్వాత మట్టిలో పెడతారు. ఈ వ్యక్తి కనుమరుగైపోతారు. కానీ ఇక్కడ భూమి మీద కనపడేదెవరిగా? ఆత్మీయంగా చచ్చిపోయిన వారు. అర్థమైందా? అంటే భూమి మీద అన్ని పనులు చేసుకుంటూ ఉంటూనే ఉంటారు. తింటారు, త్రాగుతారు, పనులు చేస్తారు. శరీరం అంతా మంచిగా ఆరోగ్యంగానే ఉంటుందా లేదా? శరీర పరంగా మంచిగానే ఉంటారు. కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చచ్చిపోయి ఉంటుంది. వీళ్ళనమాట, వీరి గురించి యేసుప్రభు చెప్తున్నాడు. శరీరముతో బ్రతికి ఉన్నా, శరీరముతో జీవిస్తూ ఉన్నా, శరీరాలలో ఉన్న ఆత్మలు చచ్చిపోయిన వారు ఉన్నారే, వీరి గురించి యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట మళ్ళొకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆ శబ్దమును వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా. మృతులంటే ఏ మృతులు ఇక్కడ చెప్పబడింది? ఆత్మీయంగా చనిపోయిన వారు. శరీరముతో బ్రతికి ఉండి ఆత్మలో ఇప్పుడు అర్థాన్ని పెట్టి చదువుదాం చూడండి. శరీరముతో బ్రతుకుతూ శరీరములో ఉన్న ఆత్మలో చనిపోయిన వారు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వస్తుంది, ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆ శబ్దాన్ని వినేవారు జీవిస్తారు. అర్థమైందా? శబ్దం అంటే ఏంటిది? వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వినేవారు శరీరంలో చనిపోయిన ఆత్మలు బ్రతుకుతాయంట. ఆత్మలు బ్రతుకుతాయి. అందుకోసమే ఈ యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలో 63వ వచనంలో అంటాడు యేసు ప్రభువారు ఏమని? ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు, అర్థమైందా? నేను మీతో చెప్పిన మాటలు ఏమై ఉన్నాయి? జీవమునై ఉన్నవి. అంటే యేసుక్రీస్తు మాటల్లో ఏముంది? జీవముంది. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు, అంటే ఆత్మ సంబంధమైన మాటలు, శరీరాన్ని బతికిచ్చే మాటలు కాదు. మీ శరీరాలకు అన్నం పెట్టకుండా ఇలాగున ఒక 10 రోజులు వాక్యం చెప్పింది అనుకో, మీరు పోతారు, నేను పోతా. అదేందయ్య గారు వాక్యం ఆహారం కదా అయ్య గారు అన్నారనుకో, వాక్యం ఆహారం నిజమే. దేనికి ఆహారం? ఆత్మకు ఆహారం, శరీరానికి ఆహారం కాదు. శరీరాహారం వేరు, ఆత్మ ఆహారం వేరు. అందుకే యేసు ప్రభు చెప్పిన మాటలు దేనికి ఆహారం అయి ఉన్నాయంట? అది. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవం, ఆత్మను జీవింపజేసే మాటలు. అంటే యేసు ప్రభు మాటల్లో ఏముంది? ఆత్మ జీవం, అంటే ఆత్మను జీవింపజేసే శక్తి, ఆత్మను జీవింపజేసే పవర్ యేసు ప్రభు మాటలో ఉంది. అందుకోసమే యేసు ప్రభు ఏమన్నాడంటే, నా మాటలు, నా శబ్దం వింటే మృతులు బ్రతుకుతారు. ఏ మృతులు వీళ్ళు? శరీరములో చచ్చిపోయి ఉన్న ఆత్మలు అన్నమాట. శరీరపరంగా బతుకుతూ ఆత్మలో చనిపోయిన ఆత్మలు వారు బ్రతుకుతారంట. అర్థమైందా? వారు బ్రతుకుతారు.
ఎందుకంటే వాక్యములో ఏముందంటే జీవం ఉంది. వాక్యములో ఏముంది? అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, జీవవాక్యమును గూర్చి మేము ఏ వాక్యము? వాక్యంలో ఏముంది? వాక్యంలో జీవం. దేనికి జీవం? శరీరానికా జీవం? ఆత్మకా? ఆత్మకు జీవం అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు రాస్తారు ఏమని? జీవవాక్యమును చేత పట్టుకొని. దేని చేత పట్టుకొని? జీవవాక్యము. ఏ వాక్యము? అంటే వాక్యములో ఏముంది? జీవం ఉంది. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు అంటే, మృతులు అంటే ఆత్మీయంగా చనిపోయిన వారు దేవుని కుమారుని మాటలు వింటే వారు జీవిస్తారు. వారు మరణంలో నుండి ఎందులోనికి వస్తున్నారు? అద్భుతమైనటువంటి మాట ఇది. యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అర్థమైందా మీకు? మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడంట. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? యేసు ప్రభు అంటున్నాడు, నా మాటలు విని. మాట అంటే ఏంది? శబ్దం అంటే ఏంటిది? శబ్దం అంటే మాట, పలుకు, వాక్యం. 25వ వచనంలో ఉన్న శబ్దాన్ని పైన పెట్టి చదివినాం అనుకో, 24వ వచనంలో, నా శబ్దము విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడు. మరణములో నుండి అది. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు? మృతులు దేవుని కుమారుని శబ్దం విని జీవించు గడియ. ఏటా శబ్దం అంటే మాటలు. ఏ మాటలు అంటే నా మాటలు. నా మాటలు విన్నవారు మరణంలో నుండి ఎక్కడికి దాటుతున్నారు? మరణంలో నుండి జీవంలోనికి దాటుతున్నారన్నమాట. ఇది ఎక్కడ జరుగుతున్న క్రియ? ఇది శరీర ప్రకారంగా జరుగుతున్న క్రియ కాదు, ఆత్మలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆత్మ సంబంధంగా జరుగుతున్న ప్రక్రియ అన్నమాట. అంటే ఇప్పుడు మీరందరూ వింటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వందలాది మంది మీరు వింటున్నారు. ఈ వింటున్నటువంటి మీరు ఎవరైతే వింటున్నారో, కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మనసు ఎక్కడనో పెట్టారు, కానీ కరెక్ట్గా వింటేనే మీకేం పుడుతుంది? విశ్వాసం పుడుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, పుడుతుంది. అది ఎవరి గురించి వినాలే? యేసుక్రీస్తు గురించి వింటే విశ్వాసం పుడుతుంది. అంటే ఎప్పుడు పుడుతుంది? విన్నాక 10 రోజుల తర్వాత పుడుతుందా? విన్నాక ఒక 2 రోజుల తర్వాత పుడుతుందా? నువ్వు అలా వింటుంటే అది విశ్వాసం అలా పుడుతుంటది అన్నమాట. అంటే నువ్వు ఆ విశ్వాసం ఎప్పుడైతే పుడుతుందో నువ్వు వెంటనే ఆత్మ ఏమైతుంది? మరణం చనిపోయినటువంటి ఆత్మ, నీ శరీరంలో చనిపోయి ఉన్నటువంటి ఆత్మ మరలా ఎందులో ప్రవేశిస్తుంది? జీవములో ప్రవేశిస్తుంది. అంటే ఇది కళ్ళకు కనపడే ప్రక్రియ కాదు. ఇది మన కంటికి కనిపించే ప్రక్రియ కాదు. ఆత్మ చనిపోవటం, ఆత్మ బ్రతకటం ఇది మన కళ్ళకు కనిపించేది కాదు. శరీరం చనిపోవటం, శరీరం బ్రతకటం ఇది మన కళ్ళకు కనపడుతుంది. శరీరం చనిపోవటం, శరీరం బ్రతకటం, శరీరం చచ్చిపోయిందా చచ్చిపోలేదా అని మనం కళ్ళతో చూసి చెప్పగలుగుతాం. కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఇంకా చచ్చిపోయిందా, ఇంకా బతికి ఉందా,
ఈ చచ్చిపోయి జీవంలోనికి ప్రవేశిస్తుందా, ఇంకా ప్రవేశించట్లేదా, ఇది మనం చూసి చెప్పేది కాదు. ఇది మనం చూసి చెప్పేది కాదు. అందుకే యేసుప్రభువు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అన్నాడు, ఏమన్నాడు? ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి వాడు, ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంట? గాలి ఎటువైపు విసురునో, ఎటువైపు పోవునో అది ఎవరికి తెలియదు. ఎందుకంటే అది కళ్ళకు కనపడే ప్రక్రియ కాదు. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మృతులు అంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వాక్యము, ఆయన మాటలు వింటే వారు మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశిస్తున్నారు. అంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు మరలా ఆత్మీయంగా వారు జీవిస్తూ ఉన్నారు. అర్థమైందా? జీవిస్తూ ఉన్నారు అంటే ఇది మొదటి, అంటే చనిపోయినటువంటి వారు మరలా జీవంలో ప్రవేశిస్తున్నారు, లేస్తున్నారు అన్నమాట. పునరుత్థనం, ఇది మొదటి పునరుత్థనం. అర్థమైందా? ఈ పాపాలన్నీ ఎట్లా పోతున్నాయి? బాప్తిస్వం ద్వారా పోతున్నాయి కదా. అందుకని రోమాపత్రిక ఒక చివరి మాట చూసుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం తీయండి ఒకసారి. రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు పాపములో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తు మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనము ఏ జీవం? నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా. అది అంటే బాప్తిసం అనేది ఏంటిదమ్మా? పాతి పెట్టడం. బాప్తిసం అంటే పాతి పెట్టడం. బాప్తిసం అంటే సమాధి చేయడం. అయ్యా, బాప్తిసం తీసుకునే వ్యక్తి విను, బాప్తిసం అంటే ఏంటిది? సమాధి చేయడం. బాప్తిసం అంటే పాతి పెట్టడం. అంటే ఇప్పుడు బాప్తిసంలో ఎవరిని పాతి పెడుతున్నారు? ఎవరిని సమాధి చేస్తారమ్మా? చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తారు. జనరల్గా ఎవరిని సమాధి చేస్తారు? చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తారు. అంటే ఇప్పుడు బాప్తిసంలో ఏ వ్యక్తిని సమాధి చేస్తుర్రు? ఏ వ్యక్తి చచ్చిపోయాడు? ఏ వ్యక్తి చచ్చిపోయాడమ్మా? మీరు బాప్తిసాలు తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకున్నారు. బాప్తిసాలు తీసుకున్నప్పుడు మీకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి మరి ఏమని చెప్పిండు? అమ్మా మిమ్మల్ని మీ సమాధి చేస్తున్నామని చెప్పిరా? బాప్తిసం అనేది పాతి పెట్టడం, బాప్తిసం అనేది సమాధి అని చెప్పిండా? చెప్పిండ్రు. మరి ఎవరిని సమాధి చేసిర్రు? శరీరాన్ని సమాధి చేస్తే మరి సమాధిలోనే ఉండాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది పైకి? సమాధి శరీరం చచ్చిపోయిందా? పాపాలను సమాధి చేసినారు. ఎవడాడు మీకు బాప్తిసం ఇచ్చింది? దేని సమాధి చేసిర్రు? చచ్చిపోయినోని సమాధి చేస్తారు. ఎవరు చచ్చిపోయారు తెలవదా? ఒక ఏటను కోసి పెట్టినా మీకు? ఎవరు చచ్చిపోయారమ్మా? యేసుక్రీస్తు చచ్చిపోతే మీ ఆవుల సమాధి చేసినారు తీసుకొచ్చి. ఎవరిని పాతి పెట్టిర్రు? ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకుంటే బాప్తిసం అంటే ఏంది? ఆయన మరణంతో పాటు ఏమంట? పాతి పెడుతున్నారంట. ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఎవరితో? యేసుక్రీస్తుతో పాతి పెట్టబడితే. సమాధి బాప్తిసం అంటే అర్థమైంది. బాప్తిసం అనేది తెలుగు పదం కాదు. బాప్తిసం అనేది తెలుగు పదం కాదు. తెలుగులో ఏంది? పాతి పెట్టుట, సమాధి చేయుట, ముంచుట. అర్థమైందా? ఎవరిని పాతి పెట్టారు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఎవరిని పాతి పెట్టారు? చచ్చిపోయిన వాళ్ళని పాతి పెడతారు, బొంద పెడతారు. ఎవరిని బొంద పెడతారమ్మా? చచ్చిపోయిన వాళ్ళని బొంద పెడతారు. ఎవరు చచ్చిపోయారు మరి? ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు చెప్పాలి. మీరు చెప్పిన దానికి వదిలిపెట్టను.
ఆత్మ చచ్చిపోయింది. మృతులు రెండు రకాలని చెప్పినా, ఎవరెవరు మృతులు? ఒకరేమో శరీరంతో శరీర ప్రకారంగా చచ్చిపోయిన వాళ్ళు, వీని తీసుకెళ్లి మట్ల పెడతారు. శరీరాలు చచ్చిపోవు, మీరే వాళ్ళు, మీరు బతుకున్నారు. కానీ పాపం చేస్తే శరీరాల్లో ఉన్న ఆత్మ వీళ్ళు తీసుకుంటారు. బాప్తీసం ఎందుకు తీసుకుంటారు అంటే, అయ్యా నేను పాపం చేస్తే ఏమైంది బిడ్డ అంటే, చచ్చిపోయినావు, అది నీకు తెలుసుకోవాలి, ఆత్మీయంగా చచ్చిపోయినా నిన్ను తీసుకెళ్లి ఆడబెడతారు. శరీరం చచ్చిపోతే వాగొడ్డున్న మట్ల పెడతారు, నిన్నేమో నీళ్ళలో పెట్టి సమాధి చేసిరు. అర్థమైందా? నిన్ను తీసుకుపోయి ఏం చేసిరు? నీటి సమాధి. దేన్ని చేసిరు? ఆత్మను చేసిరు, శరీరాన్ని కాదు. అట్నే ముక్కు పట్టుకొని అట్లనే ముంచితే నిజంగానే సమాధి చేద్దాం, మళ్ళీ పైకి లేపకుండా అట్నే నీళ్ళల్లో ఉంచితే. కానీ లేపినాం ఎందుకు? శరీరం చేస్తుందని. అర్థమైందా? శరీరాన్ని కాదు సమాధి చేసింది, దేన్ని? అది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ అపరాధాల చేత పాపాల చేత ఆత్మ చచ్చిపోయింది. ఆ ఆత్మను ఏం చేస్తున్నావు అంటే, నీటిలో పాతి పెడుతున్నావు, నీటిలో సమాధి చేస్తున్నావు. సమాధి చేసినాక మరలా లేపబడుతున్నావు. ఎక్కడ? నూతన జీవం పొందుకోవడానికి. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్రవేశిస్తున్నావు? మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశిస్తున్నావు. ఆత్మీయంగా నువ్వు మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశిస్తున్నావు. అర్థమైందా? మరణంలో నుండి. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు? నా మాట విన్నవారు, నా మాట విని తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణంలో నుండి జీవములోనికి దాటుతున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా మరణంలో నుండి ఎక్కడ దాటారు? జీవములోనికి దాటారు. ఇది ఆత్మీయ. అందుకే నేను అన్నాను, ఇది కళ్ళకు కనపడేది కాదు. ఆత్మ సంబంధంగా జరిగే ప్రక్రియ కళ్ళకు కనపడేది కాదు. అందుకనే మొదటి యోహాను పత్రికలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? 3వ అధ్యాయంలో, సహోదరుణ్ణి ద్వేషించువాడు మరణమందు నిలిచి ఉన్నాడు, సహోదరుణ్ణి ప్రేమించువాడు మరణములో నుండి జీవములోనికి ప్రవేశించాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు ఇంకా మరణంలోనే ఉన్నాడు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. అంటే మరణంలో నుండి ఎక్కడికి దాటుతున్నాం? మనమంతా జీవంలోనికి దాటుతున్నాం. అంటే ఇది ఆత్మీయంగా జరిగేది. ఇది మన భౌతికమైన నేత్రాలకు కనపడే ప్రక్రియ కాదు. దీనినే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఏమంటున్నారు అంటే, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ. ఎవరా మృతులు అంటే? లోకంలో ఉన్న జనాలందరూ వారే. మనం కూడా ఒకప్పుడు ఎవరిమి? బాప్తిసం తీసుకోకముందు మనం కూడా ఆ పాపం చేసి ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళమే. ఆత్మీయంగా బ్రతకాలని మరలా బాప్తిస్మము ద్వారా మనం ఏం చేశామంటే, ఆత్మీయంగా చనిపోయిన మనం మరలా ఆత్మీయంగా జీవంలోనికి ప్రవేశించినాం అన్నమాట. అర్థమైందా? అంటే దేన్ని బట్టి జరిగింది ఇది? వాక్యాన్ని బట్టి. వాక్యం ఎవరు? క్రీస్తు. అర్థమైందా? ఎప్పుడు జరుగుతుంది? కాలము వచ్చి ఉన్నది. ఎప్పుడు జరిగింది ఇది? పెంతెకోస్తు పండగ నాడు. ఈ బాప్తిసం ప్రక్రియ ఎప్పుడు జరిగిందమ్మా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడైన తర్వాతకి పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు దిగొచ్చినప్పుడు, పేతురు ప్రసంగం చేసినప్పుడు, ఆ ప్రసంగంలో ఎంతమంది? వారు పాపము చేసినారు, ఆత్మీయంగా చనిపోయారని వాళ్ళు గురితెరిగి హృదయంలో నొచ్చుకొని, వారు చేసిన పాపాలను బట్టి మేము శరీరంతో బతికే ఉన్నాం, యాక్చువల్గా ఆత్మలో మేము చచ్చిపోయి ఉన్నామని వాళ్ళు తెలుసుకొని వారు బాప్తిస్మము పొందారు. అంటే నీటిలో సమాధి చేయబడ్డారు.
చనిపోయిన ఆత్మను సమాధి చేయబడి మరలా క్రీస్తు రక్తంలో కడగబడి ఆ ఆత్మ జీవము, నూతన జీవము పొందుకొని లేపబడ్డదన్నమాట. అర్థమైందా? అంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఆ గడియ వచ్చింది, దాన్ని వినేవారు జీవిస్తారు. అంటే మనమందరం వాళ్ళమే. మనమందరం బాప్తిసం తీసుకోకముందు పాపాల చేత, అపరాధాల చేత ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళమే. మరలా మన పాపాలను బాప్తిసంలో కడుక్కొని ఆత్మీయంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం అన్నమాట. ఆత్మీయంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం జీవిస్తూ ఉన్నాం. అది దీని యొక్క అర్థం. అర్థమైందా?